హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రవన పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా పర్ఫెక్ట్ రింగ్ సైజ్ అనేది తెలియదు కదండి. అలాంటప్పుడు మన రింగ్ సైజ్ని ఎలా ఫైండ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా ప్రతి ఒక్కరు ఆడవారైనా మగవారైనా కూడాను ఎక్కువగా రింగ్ ఫింగర్కి అలాగే మిడిల్ ఫింగర్కి ఎక్కువగా ఇలా పెడుతూ ఉంటారు కదా రింగ్స్ అనేవి. అలాంటప్పుడు సైజు తెలియనప్పుడు మనకి కావాల్సిన వారు మన రింగ్ సైజును ఒకవేళ ఉంగరం కొనాలనుకున్నారనుకున్న రింగ్ సైజ్ అనేది కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలనేది తెలుసుకుందాం. మ్యాక్సిమం రింగ్ సైజ్ అనేది చాలామందికి తెలియదండి. అలాంటప్పుడు సింపుల్గా ఒకసారి ఎలా అయితే చెక్ చేయండి. మీ రింగ్ సైజ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఒక పేపర్ని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మిడిల్ వేనికి అయితే చూపిస్తున్నానండి. సో మనకి సింపుల్గా కూడా ఉంటుంది కాబట్టి సో ఇలా పేపర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఈ విధంగా అయితే మనం రింగ్ పెడితే ఎలా అయితే మనకి పర్ఫెక్ట్గా టైట్గా సెట్ అవుతుందో అదే విధంగా ఇలా మనమైతే చక్కగా రెండు వైపులో కూడా నీ పేపర్స్ వచ్చేటట్టు అయితే ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న పెన్ను కానీ మార్కర్ని కానీ తీసేసుకొని ఇలా సైడ్లు అనేవి మార్కింగ్ చేసుకోండి. సో ఇలా మనకి పర్ఫెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుందండి. ఇలా సైజ్ అనేది మనం ఇంకా అసలు చూడవలసిన అవసరం ఏమీ ఉండదండి. కరెక్ట్ సైజ్ అనమాట. చివరిలో మీరు రింగ్ కూడా నేనైతే పెట్టి చూపిస్తాను. చూసారు కదా, నాదైతే కరెక్ట్గా 2 అయితే ఉందండి సైజ్ అనేది. నా రింగ్ సైజ్ అనేది కరెక్ట్గా 2 సైజ్ 2 సెంటీమీటర్స్ అన్నమాట. మనం ఇలా కౌంట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పేపర్ని కూడా మీకు రెండో మెథడ్లో కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, పేపర్ని ఇలా రెండు వైపులా లాగి మిడిల్లో మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 7 వచ్చింది కదండి. ఈ 7ని మనం సో ఇలా ఫైండింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే రియల్గా మీకైతే క్లియర్గా ఇంకా సింపుల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం పెట్టుకున్న రింగ్ తీసేసుకొని కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఫస్ట్ మెథడ్లో మీకు చూపించిన విధంగా 2 అయితే వచ్చింది. చూసారు కదండి, రింగ్ సైజుని ఈ విధంగా మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే పర్టికులర్గా ఈ సైజులో కూడా మనం అయితే రింగ్ సైజుని ఏ విధంగా మన రింగ్ అనేది సెట్ అవుతుందో చూసుకోవచ్చు. సో చార్ట్స్లో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా చాలామంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి వచ్చేసి అన్నిటినీ పాడు చేసేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. వీటి కోసం మనమైతే చాలా రకాల మందులు వాడి లేదంటే గమ్ సీట్లు వాడి విసిగిపోయి ఉంటారు. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే ఇంట్లోనే ఉండే ఎలుకలన్నింటినీ కూడా బయటకు పంపించేయొచ్చండి క్షణాల్లోనే. సో దానికోసం ఒక క్యాండిల్ తీసుకొని ఈ విధంగా క్యారెట్ తురిమిన దానితో క్యాండిల్ని ఈ విధంగా కొద్దిగా అయితే తురిమేసుకోవాలండి. సో నేనైతే కొంచెం తురిమాను, వీడియోలో క్లియర్గా చూసారు కదా. ఒక స్పూను 1/2 టీ స్పూన్ తురిమేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 నాప్థలిన్ బాల్స్ని అయితే తీసుకోండి. వీటిని కలరా ఉండలని కూడా అంటూ ఉంటారు. వీటిని మెత్తగా ఒక పేపర్లో పెట్టేసుకొని పౌడర్లా చేసేసుకున్నట్లయితే సో మనకి మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఒక ప్లేట్ని అయితే తీసుకున్నానండి. ఓల్డ్ ప్లేట్ని అయితే తీసుకున్నాను, వాడలేంది. ఆ తర్వాత ఇందులో గోధుమ పిండిని కానీ శనగపిండిని కానీ ఏదైనా పిండిని 1 స్పూన్ వరకు కూడా వేసుకొని ముందు క్యాండిల్ పౌడర్ను కూడాను ఈ పిండిలోనైతే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం మెత్తగా ముందైతే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్న సో నాప్థలిన్ బాల్స్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని వేసుకోండి. షుగర్ వేయడం వల్ల మనకి తినడానికి ఎలకలు అనేవి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి సో వీటిని తిని చనిపోతాయండి. నాప్థలిన్ బాల్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ ఎలకలకు సెట్ అవ్వవు అన్నమాట. సో అందుకే ఇంట్లోకి ఎలుకలు అనేవి తిరగకుండా ఉంటాయి. ఇలా మీరు పౌడర్తో పాటు తయారు చేసేసి ప్లేట్ తోటి ఎక్కడెక్కడైతే ఎలకలు తిరుగుతున్నాయో నైట్ టైం అక్కడ పెట్టేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే ఈ విధంగా మీరు చిన్న కొంచెం వాటర్ పోసేసుకొని చిన్న రౌండ్ లాగా బాల్స్ లాగా తయారు చేసేసుకొని నైట్ టైము కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత వీటిని చిన్న బాల్స్ లా తయారు చేసుకొని ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో మీకు ఒక ఆంచిన అనేది ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎలుకల సమస్య అనేవి తగ్గిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఇలా మీకు ఎక్కడెక్కడైతే ముఖ్యంగా మన ఇంట్లోన బీరువా మూలల్లోన, ఫ్రిడ్జ్ మూలల్లోన, కిచెన్లోన లేదంటే వాటర్ పోయే హోల్స్ దగ్గర ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, వాటి దగ్గర ఒక్కొక్క ఉండ పెట్టేసుకోండి. ఇవి పెట్టేసుకునేటప్పుడు కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా చిన్నపిల్లలు కానీ ఇంట్లోన పెంపుడు జంతువులు కానీ ఉన్నట్లయితే వాటికి అందనివ్వకుండా చూసుకోండి. ఇలా కొద్ది రోజులు చేసి చూడండి, ఇంట్లోని ఎలుకలన్నీ బయటకు పోతాయి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం బాల్కనీలో లేదంటే గుమ్మాల దగ్గర కానీ ఇలా వాటర్ పోయే హోల్స్ దగ్గర అంటే బొండీలు అంటూ ఉంటారు కదండి చాలామంది. ఇక్కడ ఏంటంటే మనం ఇలా కడిగేసిన తర్వాత వదిలేస్తూ ఉంటామండి. ఇలా మాకైతే మొక్క అక్కడ ఉంది, చూసారు కదా. ఈవినింగ్ అయ్యేసరికి ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. హెయిర్ కానీ చెత్త కానీ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ స్ట్రక్ అయిందంటే మనం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయండి. ఇందులోకి చిన్న ఇసుక కూడా దూరకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. ఇటువంటి లేస్ ప్యాకెట్లు కానీ లేదంటే దళసరిగా ఉండే
ఏవైనా కవర్లను కూడా లోనకి మరీ దూరిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టామనుకోండి, మనకు అవసరమైనప్పుడు తీసి మళ్ళీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ లేదంటే ఎలుకలు కానీ వచ్చే సమస్యలు అనేవి ఏమీ ఉండవండి. ఇలా మీకు కవర్ పెట్టడం ఇష్టం లేదు అనుకున్నట్లయితే ఇలా ఒక రాయిని కవర్ మీద కూడా పెట్టామనుకోండి, ఆ కవర్ కూడా లోనకి దూరిపోదు. లేదు మాకు ఇవేవి ఇష్టం లేదు అనుకున్నట్లయితే ఒక ఇటుకను తెచ్చి ఇలాంటి బొండీల దగ్గర పెట్టామనుకోండి, సో మనం వాడుకునేటప్పుడు చక్కగా ఆ ఇటుక అనేది సైడ్కి జరిపి వాడుకోవచ్చు. దీనివల్ల బొండీలకి మనకి ఆకులు కానీ ఇసుక కానీ మట్టి కానీ హెయిర్ కానీ ఏవి కూడాను దూరిపోకుండా ఉంటాయండి. చాలా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు కూడా మనం ఇల్లు అనేది తుడిచేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కూడా చాటలోకి చెత్త అనేది ఎత్తేటప్పుడు చాటకి ఎక్కువగా మురికి అనేది పట్టేసి ఒక్కొక్కసారి చాట కూడా త్వరగా పాడైపోతుంది కదండి. ఇలా ఏవైనా కూడాను వెత్తాలి అనుకునేటప్పుడు గట్టును సో మనం మళ్ళీ వాటిని వాష్ చేసుకోకుండా చాట అనేది అసలు పాడైపోకుండా క్లీన్ చేసుకునే పని లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చాటకి మనం ప్రతిరోజు ఎలానో క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్ను కానీ లేదంటే ఇలా కాటన్ కవర్ను కానీ కట్టేసుకోండి. ప్లాస్టిక్ కవర్ అనేది మీరు కట్టారనుకోండి దీనికి, సో మనం అసలు తడి చెత్త అయినా పొడి చెత్త అయినా కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడైతే ఓన్లీ దీంతో పొడి చెత్త మాత్రమే ఎత్తుతాను కాబట్టి నేనైతే ఇక్కడ కాటన్ కవర్ అనేది కట్టానండి. ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ కవర్నైనా కట్టుకోవచ్చు అనమాట. ఇలా మీరు కట్టేసుకొని ప్రతిరోజు ఇల్లు తుడిచేసిన తర్వాత ఈ కవర్ని అదే చెత్తతోటి రిటర్న్ తీసి పడేయచ్చు, లేదంటే కంటిన్యూస్గా అలా వాడుకోవచ్చండి. మనకు అలా ఇంట్లో కవర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలా వేస్ట్ అని పడేయకుండా చక్కగా మనము 2 పూట్ల ఇల్లు తుడిచేసుకొని ఇలా తడి చెత్త అయినా పొడి చెత్త అయినా నీట్గా ఎత్తేసుకున్నాం అనుకోండి చాట్లోకి. చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. సో మనకి చాట్ అనేది క్లీన్ చేసుకునే పని ఏమీ ఉండదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకొని. చూసారు కదా మనకి ఎందుకు పనికిరావు అనే కవర్స్ తోటి ఇలా మన పనిని తగ్గించుకోవచ్చు. ఏదైనా తడిగా ఉందనుకోండి ఇలా మనము రిటర్న్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రతిరోజు తల దువ్వుకుంటూనే ఉంటాం కదండి దువ్వెనతో. ఒక్కోసారి ఇంట్లోన కొత్త దువ్వులు కొనుక్కు తెచ్చుకునేటప్పుడు వీటి పళ్ళు అనేవి చాలా చాలా సూదుగా ఉంటాయి, గుచ్చుకుపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఓల్డ్ దువ్వెలను కూడా షార్ప్గా అయిపోతూ ఉంటాయి. గుచ్చుకోకుండా పిల్లలు అయితే ఇంకా కూడా అల్లరి చేసేస్తూ ఉంటారు కదండి గీసుకుపోతే. ఇలా కొత్త దువ్వెలు ఎప్పుడు తెచ్చినా కూడాను షార్ప్నెస్ అనేది తగ్గించుకోవడం కోసం ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. అంటే మనకి గుచ్చుకుపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక ప్యాన్ తీసేసుకొని ఇలా వేడి చేయండి, రిటర్న్లో తిప్పేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా వేడెక్కిన తర్వాత, లేదంటే మనం నైట్ టైం చపాతీలు గట్ట కాల్చేసిన తర్వాత ప్యానం వేడిగా ఉంటుంది కదండి, అప్పుడైనా కూడా మనం చక్కగా ఇలా వేడి చేసామనుకోండి, అటు ఇటు వేడి చేసామనుకోండి మనకి ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోయి కొద్దిగా బండగా తయారవుతాయండి దువ్వెన పళ్ళు అనేవి. అలాంటప్పుడు మనకి ఏంటంటే దువ్వుకునేటప్పుడు గీసుకుపోవడం లాంటివి గట్రా ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇప్పుడు కొత్త దువ్వెలను కొన్నా కూడాను సింపుల్గా ఇలా కొద్దిగా 4 వైపులా కూడా అంటే ఇటు అటు తిప్పుతూ కూడా వేడి చేశారనుకోండి, మనం దువ్వుకునేటప్పుడు హెయిర్ రాలిపోవడం లేదంటే గీసుకుపోవడం లాంటిది ఏమీ ఉండదు. అసలు మీకు వీడియోలో కూడా క్లియర్ చూపిస్తున్నాను. ఎప్పుడైనా కొత్త దువ్వెలను కొనుక్కు తెచ్చుకునేటప్పుడు ముందుగా చేయవలసిన పని ఇదేనండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.